ఈ పంచగవ్య సదస్సుకు సంబంధించి అంటే అసలు పంచగవ్య అంటే ఏంటి? ఈ పంచగవ్య వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? దీన్ని వైద్య శాస్త్రంలో ఏ విధంగా ఉపయోగిస్తారన్న అంశం గురించి మాట్లాడడానికి ఐఐసిటిలో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ జయతీర్థరావు గారు మనతో పాటు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ అటెండ్ కావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ పంచగవ్యకు సంబంధించి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సదస్సు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఈ ఆవు యొక్క ప్రాముఖ్యతను తీసుకురావడానికి వాళ్ళు మొదలెట్టారు. ఎందుకంటే దేశంలో గోవధ ఎక్కువైపోయింది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే ఇలా సదస్సులో పెట్టి కొంత డిస్కస్ చేస్తే అవుతుంది. ఇప్పుడు కౌ కడ్లింగ్ అంటారు. కౌ కడ్లింగ్ అంటే ఎవరైనా కానీ ఆవుతో వాటేసుకుంటే గొప్ప లాభం ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఏదైనా వ్యాధులుంటే తగ్గిపోతాయి. ఈ కౌ కడ్లింగ్ని అమెరికాలో కానీ యూరోప్లో కానీ పాశ్చాత్య దేశాల్లో ఒక పెద్ద యజ్ఞంగా నడుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గంటకు ఒక $100 తీసుకుంటారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో ఉన్నది. కానీ మన భారతదేశంలో ఇంత అనుభవం ఉన్న వాళ్ళము, కౌ గురించి తెలిసిన వాళ్ళము ఇది మనం అమల్లో పెట్టడం లేదు. దీన్ని సమన్వయం తీసుకురావాలంటే నేను ఒక చిన్న చిట్కా ఇచ్చాను. ప్రతి ఇంట్లో ఒకరు ఒక ఆవును పెట్టుకుంటే వాళ్ళు కౌ కడ్లింగ్ చేస్తే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గొప్పగా మారిపోతుంది. ఈ గౌమూత్రము, గోమయము ఈ రెండింటి గురించి ఎవరు ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే అవి విసర్జన పదార్థాలు, అవి పనికిరావు అనేటువంటి ఒక ధోరణిలో వాళ్ళు ఇది మర్చిపోయారు. కానీ ఇప్పుడు అవే చాలా గొప్పగా పనిచేస్తున్నాయి. ఈ గోమూత్రం నుంచి ఏమవుతుందంటే పంచగవ్య అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఔషధం తయారవుతుంది.